వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. ప్రభుత్వానికి అధికారులకు మధ్య వారధిగా పనిచేస్తానని ఆయన తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో వ్యవసాయ విస్తరణ అధికారుల ఐక్యవేదిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేదిక 2025 సంవత్సర దైనందిన ఆవిష్కరించారు. వ్యవసాయానికి కార్పొరేట్లు ప్రవేశించకుండా ఈ రంగాన్ని గాడిన పెట్టాలని అధికారులకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అధికారులు రైతులకు చేయూత అందించాలని కోరారు. అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని కోదండరెడ్డి హామీ ఇచ్చారు. వైద్యం కూడా చేయి దాటిపోయింది. వ్యవసాయం చేయి దాటిపోవద్దు. వ్యవసాయం ఆనాటి నుంచి కూడా రైతులు దేశానికి వెన్నెముక అన్నాం. రైతును అన్నదాతగా గర్వంగా మనం పిలుచుకున్నాం. మీరు కూడా అదే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. మీరు ఉద్యోగస్తులుగా ఎప్పుడు అనుకోరు. మీరు నాకు తెలుసు. నేను డిగ్రీ తీసుకున్నా రైతుకు బాసటగా ఉంటా అనే ఆరాటం చూస్తే నాకు సంతోషం అనిపించింది. కాబట్టి నేను చివరిగా ఒకటే మాట మనవి చేస్తున్నా. ముందు ఏ చిన్న సమస్య వచ్చినా, ఎంత జటిలమైన సమస్య వచ్చినా మనం మాట్లాడుకుందాం. అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేసుకుందాము అనే మాట మీ అందరికీ మనవి చేస్తూ